హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఏకేఎస్ఐఎస్ అకాడమీ డైలీ కరెంట్ అఫైర్స్. సో ముందుగా నిన్న ఇచ్చినటువంటి క్వశ్చన్ కనుక మనం చూస్తే, సో చాలామంది నిన్న టాపిక్ థంబ్నెయిల్ చూసి అనుకోవచ్చు, బట్ లోపల నేను వందే మాతరంకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ విచ్ ఇస్ రెలవెంట్ టు ద ఎగ్జామినేషన్ చెప్పాను. ఓన్లీ సమ్ పార్ట్ ఆఫ్ ద థింగ్స్ మాత్రమే పార్లమెంట్లో జరుగుతున్న అంశాల గురించి చెప్పాను, దయచేసి గమనించగలరు. ఇంకా ఈరోజు టాపిక్లో నిన్న ఇచ్చినటువంటి క్వశ్చన్లో కనుక మీరు చూస్తే, నేషనల్ సాంగ్ వాజ్ కంపోజ్డ్ ఒరిజినల్లీ ఇన్ బెంగాలీ కాదండి, అది ఒరిజినల్లీ ఇన్ సాంస్క్రిట్ అండి అది. సో ప్లీజ్ నోట్ దిస్ పాయింట్. సో బిఫోర్ వి గో టు ది సెషన్, ఇఫ్ యూ ఆర్ లుకింగ్ ఫర్ యూపీఎస్సీ అడ్మిషన్స్, అట్లాగనే గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2 బోత్ తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ ఇన్ బోత్ ఇంగ్లీష్ అండ్ తెలుగు మీడియం, సో దయచేసి కింద నెంబర్కి కాల్ చేయండి. ఇంకా ఈరోజు టాపిక్ వచ్చేసి మనకి దివాళీ ఈ యొక్క పండుగను యునెస్కో ఇంటాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్ లిస్ట్లో యాడ్ చేసింది. సాధారణంగా మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో యునెస్కో కల్చరల్ హెరిటేజ్ లిస్ట్ ఆర్ ద యునెస్కో లిస్ట్ ఫర్ డిఫరెంట్ థింగ్స్ అనేటటువంటిది మనకి చాలా ఇంపార్టెంట్. ఈరోజు మన టాపిక్లో అసలు దివాళీని ఎందుకు యాడ్ చేశారు, దివాళీలో కూడా మనకు కొన్ని డిఫరెన్సెస్ ఉంటాయి. నార్త్ ఇండియన్ దివాళీ ఒకలా సెలబ్రేట్ చేస్తారు, సౌత్ ఇండియాలో దివాళీని ఒకలా సెలబ్రేట్ చేస్తారు. ఇంక్లూడింగ్ ఈ విషయాన్ని కూడా మనం చూస్తూ ఈ యునెస్కో ఇంటాంజిబుల్ హెరిటేజ్ లిస్ట్ గురించి చూద్దాం. ఇందులో దాదాపుగా చాలా ఐటమ్స్ని ఇటీవల కాలంలో యాడ్ చేశారు, మనం అవి కూడా ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. సో ముఖ్యంగా న్యూస్లో ఎందుకు ఉంది అనే అంశాన్ని కనుక మనం చూస్తే, దివాళీ యునెస్కో ఇంటాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్ లిస్ట్లో దాని కల్చరల్ సిగ్నిఫికెన్స్ అంటే ఆ సంస్కృతి యొక్క ప్రాముఖ్యత, అలాగే డైవర్స్ రిచువల్స్ అంటే దీనికి రకరకాల రిచువల్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ సౌత్ ఇండియాలో ఎక్కువగా దీపాలు పెడతారు, నార్త్ ఇండియాలో దీపాలు పెడతారు కానీ దానికన్నా లైటింగ్స్ అండ్ స్వీట్స్ పంచడంలో ఎక్కువగా ఉత్సాహాన్ని చూపిస్తారు. ఇలా రిచువల్స్, కొన్ని చోట్ల లక్ష్మీదేవి పూజ చేస్తారు, అట్లాగనే కొన్ని రిచ్ ట్రెడిషన్స్, అట్లాగనే కమ్యూనిటీ సెలబ్రేషన్స్ అంటే దాదాపు దేశమంతటా కూడా దీవాళిని జరుపుకుంటారు. వీటికి గాను దీవాళీని అందులో యాడ్ చేయడం అనేటటువంటి జరిగింది. అయితే ఇక్కడ కనుక మనం చూస్తే ద వన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, యునెస్కో రిప్రజెంటేటివ్ లిస్ట్ ఆఫ్ ఇంటాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్ ఆఫ్ హ్యుమానిటీ, ఇది మనం చూస్తే ఇందులో అసలు ఇది ఏంటి అంటే, లివింగ్ కల్చరల్ ట్రెడిషన్స్ అంటే ప్రపంచంలో ఉన్నటువంటి చాలా ప్రాముఖ్యమైన సాంస్కృతిక అంశాలు ఏవైతే ఉన్నాయో ఈ సంస్కృతి అనేటటువంటి దాన్ని ఇది గుర్తిస్తుంది. దీన్ని డిఫరెంట్ కమ్యూనిటీస్ ప్రపంచవ్యాప్తంగా వీటిని గుర్తించడం జరుగుతుంది. సో కల్చరల్ డైవర్సిటీ అనేటటువంటి దాన్ని అంటే ముఖ్యంగా భారతదేశం లాంటి దేశాల్లో ఈ సంస్కృతి యొక్క విభిన్నత్వం అనేటటువంటిది చాలా ఎక్కువగా ఉంది. ఈ సంస్కృతి యొక్క విభిన్నత్వం అనేటటువంటి దాన్ని ఇక్కడ ప్రమోట్ చేస్తారు. కమ్యూనిటీ ఐడెంటిటీ అంటే ఏ కమ్యూనిటీలో ఈ పర్టికులర్ కల్చర్ అనేటటువంటిది ఉంది, సో ఆ కమ్యూనిటీని గుర్తిస్తారు. అలాగే మన పూర్వీకులు మనకి ఇచ్చినటువంటి ఈ యొక్క సాంప్రదాయ పద్ధతులు ఏవైతే ఉన్నాయో, ఈ హెరిటేజ్ ఏదైతే ఉందో దీన్ని ముందుకు తీసుకెళ్లేటటువంటి ప్రయత్నం చేస్తారు. ఇది దీని యొక్క ముఖ్య ఉద్దేశం. అంటే ఈ ఇంటాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్ లిస్ట్లో కలపడం వల్ల దీని గురించి ప్రపంచం అంతా తెలుస్తుంది. మన వాళ్ళు కూడా ఓహో దీనికి ఎంత గుర్తింపు వచ్చింది కాబట్టి మనం ఈ యొక్క హెరిటేజ్ని కాపాడుకోవాలనేటటువంటి ఒక ఆలోచన మొదలవుతుంది. అట్లానే మనం చూస్తే ఇంటర్నేషనల్ కోఆపరేషన్ ఫర్ ప్రిజర్వింగ్ ఇంటాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్. అయితే ఈ యొక్క ఇంటాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్ ఈ యొక్క సంస్కృతి సంబంధించినటువంటి అంశాలను మనం కాపాడుకోవడానికి ప్రపంచవ్యాప్తంగా దీనికి కోఆపరేషన్, సహకారం అనేటటువంటిది అవసరం. ఎందుకు? ఇప్పుడు భారతదేశం ఉంది, భారతదేశంలో భారతీయులు ఉన్నారు. భారతీయులు భారతదేశంలోనే ఉన్నారా? ప్రపంచవ్యాప్తంగా వేరే దేశాలకు వెళ్తున్నారు కదా. ఇప్పుడు అమెరికాకి వెళ్ళినటువంటి భారతీయుల్లో సంఖ్య చాలా ఎక్కువ, కోట్లలో ఉన్నారు, లక్షల్లో. సో ఇప్పుడు వీళ్ళందరినీ కూడా అక్కడ ఉన్నటువంటి అమెరికన్ ప్రభుత్వం దీవాళీ జరుపుకొని ఇచ్చింది అనుకోండి, ఎంత ఆహ్లాదకరంగా ఉంటుంది వాతావరణం. సో వాళ్ళు పెట్టినటువంటి వ్యాలంటైన్స్ డేని మనం జరుపుకుంటున్నాం, అంతే కదా. ఇక్కడ ఇప్పుడు వ్యాలంటైన్స్ డే ఒక పెద్ద పండగ అయిపోయింది భారతదేశంలో, ఏ కమ్యూనిటీ అన్న సంబంధం లేదు. అలాగనే అఫ్కోర్స్ వ్యాలంటైన్స్ డేని చాలామంది పండగగా అయితే స్వీకరించరు. ఇంకొకటి వేరేగా తీసుకుంటే మనకి ఫర్ ఎగ్జాంపుల్ వేరొక దేశాల నుంచి వచ్చినటువంటి అనేక పండగలను జరుపుతున్నాం. సో అట్లాగనే మన దేశం తాలూకా పండుగలు వేరే దేశాలు కూడా జరుపుకుంటే ఆ యొక్క కోఆపరేషన్ పెరిగి ప్రతి కల్చర్, ప్రతి సంస్కృతి గౌరవించుకున్నట్టు. అంటే ఇది ప్రజలు ఒకరినొకరు తమని తాము గౌరవించుకునేటటువంటి ఒక అంశంగా ప్రపంచంలో వెళ్తుంది. సో ఇందులో చాలా వైడ్ రేంజ్ ఆఫ్ ఎలిమెంట్స్ ఉంటాయి. ఇంటాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్ లిస్ట్లో పండుగలు, ఎక్కడైనా చేస్తున్న సాంప్రదాయంగా చేసేటటువంటి రిచువల్స్, ఏవైనా కొన్ని కళాత్మకమైనటువంటి అంశాలు అంటే కళలు, ట్రెడిషనల్ క్రాఫ్ట్స్ అంటే ఇప్పుడు మన కొండపల్లి బొమ్మలు లాంటివి అనుకోండి, ఓరల్ ట్రెడిషన్స్ కొన్ని చోట్ల
నోట్తో చెప్పేటటువంటివి కూడా, ఫర్ ఎగ్జాంపుల్ మన దేశంలో మంత్రాలు అనర్గళంగా చదువుతారు, అన్ని దేశాల్లో ఉండకపోవచ్చు. కొన్ని దేశాల్లో చాలా అద్భుతమైన పాటలు పాడతారు, మిగతా దేశాల్లో ఉండకపోవచ్చు. అట్లాంటి ట్రెడిషన్స్, కమ్యూనిటీలో చేసేటటువంటి ప్రాక్టీసెస్, ఈ అన్ని కేటగిరీస్లోని కూడా ఈ యొక్క యునెస్కో ఇంటాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్ లిస్ట్లో ఉంటాయి. అట్లానే దీనివల్ల ఏమవుతుందంటే ఈ యొక్క ఇంపార్టెన్స్ ఆఫ్ ప్రొటెక్టింగ్ కల్చరల్ నాలెడ్జ్, అంటే మన పూర్వీకులు మనకి ఇచ్చినటువంటి ఈ సాంస్కృతిక జ్ఞానాన్ని రానున్నటువంటి తరాల వాళ్ళు రక్షించేటటువంటి ఒక అవకాశం అనేటటువంటి దొరుకుతుంది. ప్రపంచవ్యాప్తంగా దీని మీద కొంత అవగాహన పెరిగేటటువంటి అవకాశం ఉంటుంది. అట్లాగనే హెరిటేజ్ ఎలిమెంట్స్ అనేటటువంటివి ఫ్యూచర్ జనరేషన్స్, అంటే రాబోయేటటువంటి భవిష్యత్ తరాలకు కూడా ఈ యొక్క సాంప్రదాయ పద్ధతుల్ని, కల్చరల్ హెరిటేజెస్ని అందించడం వల్ల అవుతాం. సో అట్లాగనే దీనికి సంబంధించి కనుక మనం చూస్తే దీవాళీ అనేటటువంటిది మనకి ఇండియాలో మోస్ట్ ఇంపార్టెంట్ ఫెస్టివల్ ఆఫ్ లైట్ అని అంటాం. సో డార్క్నెస్ని బ్యాడ్ ఈవిల్ని గుడ్ జయించినటువంటి అంశం. అంటే రాక్షసుని చంపారని కొన్ని చోట్ల చెప్తుంటారు, నరక చతుర్దశి అని చెప్తారు. సో నరక చతుర్దశి ఒకటి, కొన్ని చోట్ల అయితేనేమో రావణాసురుడిని చంపినటువంటి కార్యక్రమంలో భాగంగా ఈ యొక్క దీపావళి జరుగుతారు. సాధారణంగా దీపావళి అనేటటువంటి సమయంలో మన పూర్వీకులు వస్తారని వాళ్ళకి లైట్ చూపించడానికి గాను మనం ఈ యొక్క ఈ లైట్ ఫెస్టివల్ చేస్తామని కొంతమంది అంటారు, రకరకాల అంశాలు. సో ఇందులో భాగంగా మనం ఎక్కువగా దీవాళి అనగానే దీపాన్ని వెలిగిస్తాం. ఫస్ట్ దీవాళి అంటే క్రాకర్స్ గుర్తొస్తాయి కాదు, దీవాళి అంటే ముందు దీపం గుర్తుకు రావాలి. దాని తర్వాత దానికి కొన్ని ప్రేయర్స్ ఉంటాయి, ఫ్యామిలీ గ్యాదరింగ్స్, ఫైర్ వర్క్స్, స్వీట్స్, ఇవన్నీ వెరీ కామన్. ఇక్కడ ఏంటంటే ఒక స్పిరిచువల్ రెన్యువల్, మనందరికీ కూడా మనలో ఉన్నటువంటి ఏవైనా చిన్న చిన్న భావాలు ఇవన్నీ ఉంటే ఆధ్యాత్మికంగా ఒక వెలుగొందేటటువంటి కార్యక్రమంగా మనం దీవాళిని జరుపుతాం. చిన్నప్పుడు నాకైతే దీవాళి ఈజ్ మై ఫేవరెట్ ఫెస్టివల్. ఇప్పుడు ఎంత కొంచెం పెద్దవాళ్ళం అయ్యాం కాబట్టి క్రాకర్స్ అది పెద్ద కాల్చట్లేదు, కానీ బట్ చిన్నప్పుడు డెఫినెట్గా ఇట్స్ ఫేమస్ పాపులర్ ఫెస్టివల్, బెస్ట్ ఫెస్టివల్. సో నార్త్ ఇండియాలో కనుక మనం చూస్తే లార్డ్ రామ రిటర్న్ టు అయోధ్య, రావణుని జయించిన తర్వాత రాముడు అయోధ్యకు తిరిగి వచ్చినటువంటి ఆ యొక్క పర్వదినాన్ని దీవాళిగా జరుపుకుంటారు. సో అక్కడంతా కూడా దీవాళి అనేటటువంటి దాంట్లో దీపాలను పెట్టి రాముని ఆహ్వానించారట, అక్కడ ఉన్నటువంటి కల్చర్. ఇందులో ఇల్లు అలాగే వీధులు ఇవన్నీ కూడా దీపాలతో డెకరేట్ చేస్తారు. లక్ష్మీ పూజ కూడా చేస్తారు వెల్త్ అండ్ ప్రాస్పరిటీ కోసం. చాలా రిచువల్స్ వరకు దీవాళిలో ఆల్మోస్ట్ కామన్గా ఇండియాలో ఉండేది ఏంటంటే ఈ యొక్క దీపాలను వెలిగిస్తారు, టపాసులు కాలుస్తారు, స్వీట్స్ ఎక్స్చేంజ్ చేసుకుంటారు. ఇది సౌత్ ఇండియాలో తక్కువ, నార్త్ ఇండియాలో ఎక్కువ. ట్రెడిషనల్ గేమ్స్ కూడా ఆడతారు, ఇది ఇక్కడ కూడా ఉంటుంది. సో దీవాళీ 5 day ఫెస్టివల్గా చేస్తారు. యాక్చువల్గా మనకైతే ఇక్కడ ఒకటే, నార్త్ ఇండియాలో 5 days ఫెస్టివల్ ఉంటుంది. దంతేరాస్, నరక చతుర్దశి, దీవాళీ, గోవర్ధన్ పూజ, బాయ్దూజ్, ఇలా 5 రోజులు దీవాళీ చేస్తారు. కానీ సౌత్ ఇండియాలో కనుక మనం చూసుకుంటే ఇక్కడ కృష్ణుడు నరకాసురుడి మీద జయించినటువంటి విజయానికి తార్కాణంగా నరక చతుర్దశిగా మనం జరుపుకుంటాం. ఇక్కడ సాధారణంగా మనం పొద్దున్నే స్నానం చేయడం, దీపాలను వెలిగించడం, ఎందుకంటే దాని తర్వాత మళ్ళీ కార్తీక మాసం మొదలవుతుంది కాబట్టి చాలా పర్వదినమైనటువంటి మాసం. అలాగే ఈవిల్ని డిస్ట్రక్ట్ చేసినటువంటి రోజుగా మనం దీవాళీ జరుపుకుంటాం. సో ఇక్కడ నార్త్ ఇండియా కన్నా ఒక డే ముందే మనకి సెలబ్రేషన్స్ మొదలవుతాయి. టెంపుల్స్లో రకరకాల రిచువల్స్ చేస్తారు, అలాగే కొన్ని రంగోలీ స్టైల్ డిజైన్స్ కూడా చేస్తారు. అలాగే ఫైర్ క్రాకర్స్ సాధారణంగా ఎక్కువగా సౌత్ ఇండియాలోనే పేలుస్తారు, నార్త్ ఇండియా కన్నా కూడా. సో ట్రెడిషనల్ స్వీట్స్ మనం ఇంట్లో వండుకున్నా అక్కడైతే స్వీట్స్ పంచుకునేటటువంటి ఇది ఉంది. సో ఇక్కడ మనం కనుక చూస్తే దీనికి సంబంధించి ఈరోజు దివాళీ ఎలా అయితే యునెస్కో ఇంటాంజిబుల్ హెరిటేజ్ లిస్ట్ ఆఫ్ హ్యుమానిటీలో ఎంటర్ అయిందో, చాలా రకాల పండుగలు ఇవి ఉన్నాయి మనకి. ముందుగా 2025 దీవాళీ చేసాం మనం. అయితే నవరోజ్ అనేటటువంటి దాన్ని కూడా 2024లో తీసుకొచ్చారు. ఇది స్ప్రింగ్ ఫెస్టివల్. ఇదేంటంటే నేచర్, సన్, యూనివర్స్, రెన్యువల్, హార్మనీ ఇవన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క రిచువల్ని మనం పెడుతూ ఉంటాం. సో దీన్ని నవరోజ్ అని అంటారు. నవరోజ్ ఇక్కడ మీకు కనిపిస్తుంది, నవరోజ్. సో ఇది బేసికల్గా ఏంటంటే రీబర్త్, మళ్ళా పుట్టుక ఏదైతే ఉంటుందో పునర్జీవం అనేటటువంటి దాని గురించి మాట్లాడుతూ ఉంటుంది. ఏషియాలో చాలా ఎక్కువగా చేస్తూ ఉంటారు ఇది. ఇంకోటి గర్బా, గుజరాత్, ఇది 2023లో ఇచ్చారు. ఇదేంటంటే నవరాత్రి పర్వదినాన మనకి సాధారణంగా దేవీ నవరాత్రులు ఉంటాయి. సో ఈ నవరాత్రి పర్వదినాన ఆ దేవిని పూజించేటటువంటి ఈ యొక్క ఒక రకమైనటువంటి పూజ, దీన్ని గర్భా అంటారు గుజరాత్లో. సో ఇక్కడ ఏంటంటే సర్కిల్లో ఉండి డ్యాన్సులు చేస్తూ ఉంటారు. ఇదేంటంటే కాస్మిక్ క్రియేషన్, ఈ ప్రపంచం మొత్తం క్రియేట్ అయినటువంటి ఆ కాస్మిక్ క్రియేషన్ని సింబలైజింగ్గా ఈ యొక్క పండుగను చూస్తారు. అట్లాగనే దుర్గా పూజ కోల్కతా, ఇది స్పెషల్గా మీకు చెప్పాల్సిన అవసరం లేదు. 2021లో దీన్ని ఇంటాంజిబుల్ హెరిటేజ్ లిస్ట్లో గుర్తించారు. మనం అందరం కూడా దుర్గామాతకి నవరాత్రి పూజలు చేస్తూ ఉంటాం. అది చాలా అద్భుతంగా జరుగుతుంది కోల్కతాలో, దాన్ని కూడా గుర్తించారు.
అలాగే కుంభమేళ లార్జెస్ట్ పీస్ఫుల్ గ్యాదరింగ్స్ ఇన్ ద వరల్డ్, ప్రపంచంలోనే అత్యంత శాంతియుతంగా కలిసి చేసేటటువంటి ఒక రిచువల్ ఇది. సో ఇక్కడ అందరూ కూడా పుష్కర స్నానాలు చేస్తుంటారు. ఈ కుంభమేళాని 2017లో మనం ఈ యొక్క ఇంటాంజిబుల్ హెరిటేజ్ లిస్ట్లో గుర్తించాం. తర్వాత యోగా చెప్పగలదు, ఫిలాసఫీ, అలాగే ఫిజికల్ స్పిరిచువల్ డిసిప్లిన్. ఈ యోగా అనేటటువంటి దాన్ని కూడా మనం ప్రవేశపెట్టిన తర్వాత దీన్ని 2016లో గుర్తించారు. తర్వాత ట్రెడిషనల్ బ్రాస్ అండ్ కాపర్ యుటెన్సిల్ మేకింగ్, ఇది కూడా మనకి థతేరాస్ అని ఉంది, జదియాలా గురు అని అంటారు. ఇదేంటంటే చాలా ఏజ్ ఓల్డ్ టెక్నిక్. ఇది రకరకాలైనటువంటి మెటల్స్తో, ముఖ్యంగా బ్రాస్ అండ్ కాపర్, రాగి, వీటితో తయారు చేసినటువంటి యుటెన్సిల్స్ అనమాట. దీన్ని మనం ఎప్పుడు గుర్తించామండి? 2014లో బ్రాస్ అండ్ కాపర్ యుటెన్సిల్స్ మేకింగ్ 2014లో ఇంటాంజిబుల్ హెరిటేజ్ లిస్ట్లో గుర్తించాం. దాని తర్వాత సంకీర్తన, మణిపూర్లో ఒక రిచువల్ సింగింగ్ ఉందండి, సంకీర్తన అంటారు. ఇది 2013లో మనం గుర్తించాం. ఇదేంటంటే వైష్ణవ కమ్యూనిటీ ఉంటుంది, విష్ణువుని పూజించే వాళ్ళు ఉంటారు మణిపూర్లో. వీళ్ళు పాడుతూ, డ్రమ్స్ వాయిస్తూ, డ్యాన్సింగ్ చేస్తూ రకరకాల సెరమనీస్ చేస్తారు విష్ణువుని పూజించేటప్పుడు. దీన్ని మనం సంకీర్తన అని అంటాం. ఈ మణిపూర్లో ఉన్నటువంటి సంకీర్తన 2013లో గుర్తించారు. అలాగే బుద్ధుణ్ణి ప్రశంసిస్తూ కొన్ని చాంటింగ్స్ ఉంటాయి. 2012లో ఈ బుద్ధిస్ట్ చాంటింగ్స్ని గుర్తించారు. అక్కడ సేక్రెడ్ బుద్ధిస్ట్ టెక్స్ట్ ఉంటాయి, వాటిని లామాస్ అని అంటారు. లామాస్ అనేటటువంటి వ్యక్తులు చేస్తారు. దలై లామా అని అంటాం కదా, అలాంటి వాళ్ళే లామా. దలై లామా పక్కన పెడితే దలై తీసేస్తే లామా. అలాంటి లామాస్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఆ బుద్ధిస్ట్ టెక్స్ట్ని ఒక రకమైనటువంటి ఒక రిధంలో చదువుతారు, రెసైటేషన్ అని అంటాం. దీన్ని ఎక్కువగా హిమాలయ లదాఖ్ రీజియన్లో ఉంటారు. ఈ బుద్ధిస్ట్ చాంటింగ్స్ని కూడా 2012లో మనం గుర్తించాం. అలాగే కలైబెలా ఫోక్ డ్యాన్స్, ఇది రాజస్థాన్లో ఉందండి. 2010లో ఈ కలైబెలా ఫోక్ డ్యాన్స్ని మనం గుర్తించాం. ఇది కూడా స్నేక్ చార్మర్స్, అంటే పాములు ఆడించే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ చరిత్రను ఆధారంగా చేసుకొని ఇది చేస్తూ ఉంటారు 2010. అలాగే చౌ డ్యాన్స్, అంటే చావు కాదు చౌ డ్యాన్స్ అని అంటారు. సో ఈ చౌ డ్యాన్స్ అనేటటువంటిది కూడా మనకి అస్సాం ఈ ప్రాంతంలో కనిపిస్తూ ఉంటుంది. 2010 ఆ ప్రాంతంలో ఈ యొక్క డ్యాన్స్, డ్రామా రెండు కలిపి వేస్తారు. ఇది రకరకాల డిస్టింక్ట్ స్టైల్స్లో ఉంటాయి. ఈస్టర్న్ ఇండియాలో దీన్ని గుర్తించారు 2010. అదే 2010లో ముదియట్టు అని కేరళలో ఒక రిచువల్ ఉంది, ముదియట్టు అనేటటువంటిది. ఇదేంటంటే మైథలాజికల్ బ్యాటిల్. మన పురాణాల్లో ఉన్నటువంటి కాళీమాతకు అలాగే దారిక అనేటటువంటి ఒక రాక్షసుడికి జరిగినటువంటి యుద్ధం ఏదైతే ఉందో ఆ యుద్ధాన్ని ఇక్కడ చెప్తారు. సో అదే ముదియట్టు అనేటటువంటి ఒక రిచువల్. సో దీంతోపాటు రమ్మన్ ఫెస్టివల్ గర్హాల్ అనేటటువంటిది ఉంది. ఇది ఉత్తరాఖండ్లో చేస్తారండి. 2009లో దీన్ని గుర్తించారు. ప్రతి సంవత్సరం కూడా రిలీజియస్ ఫెస్టివల్ కంబైనింగ్ థియేటర్, రిచువల్స్, డ్యాన్స్ ఇవన్నీ ఉంటాయి. అది ఒక రకమైనటువంటి ఒక పూజ. అక్కడ భూమియాల్ దేవత అని ఒక దేవత ఉంటుంది, ఆమెను పూజిస్తూ ఉంటారు. అదే రమ్మన్ ఫెస్టివల్. అలాగే వేదిక్ చాంటింగ్, మన వేద మంత్రాలు చదువుతాం కదండి. 2008లో దీన్ని గుర్తించారు, సాంస్క్రిట్ వేద మంత్రాలని. ఇది 3500 సంవత్సరాల నుంచి మనకు వస్తూనే ఉన్నటువంటి ఆచారం. అలాగే 2008లో రామ్లీలా ట్రెడిషనల్ పర్ఫార్మెన్స్, రామాయణాన్ని ట్రెడిషనల్గా పర్ఫామ్ చేసేటటువంటి రామ్లీలా అని ఉంది. ఇదేంటంటే ఒక ఫోర్క్ రీఎనాక్ట్మెంట్ ఆఫ్ రామా లైఫ్. రాముడి యొక్క జీవితాన్ని ఒక ఫోక్ డ్రామాటిక్ వేలో పర్ఫామ్ చేస్తారు, పాడతారు, నెరేషన్స్ చెప్తారు, డైలాగులు ఉంటాయి, కమ్యూనిటీ పార్టిసిపేషన్ ఉంటుంది. దీన్ని రామ్లీలా అని అంటారు. అలాగే కుటియట్టం అనేటటువంటిది ఒకటి ఉంది, 2008 సాంస్క్రిట్కి సంబంధించినటువంటిది. ఇది కేరళలో చేస్తారు. ఇది 2000 సంవత్సరాల నుంచి ఒక థియేటర్ పర్ఫార్మెన్స్గా వస్తుంది. సో ఇక్కడ ఏంటంటే సాంస్క్రిట్ డ్రామా, కొన్ని గెస్చర్స్, యాక్టింగ్ స్టైల్స్, టెంపుల్లో పూజలు ఇవన్నీ కలిపి ఉంటాయి. దాన్ని కుటియట్టం అని అంటారు. దీన్ని 2008లో మనం గుర్తించాం. ఇలా అనేక రకాలైనటువంటి దాదాపుగా 16 చెప్పినాను మీకు. చూడండి ఇక్కడ 16 చెప్పాను. ఈ 16 ఇంటాంజిబుల్ హెరిటేజ్ లిస్ట్లో యునెస్కో భారతదేశానికి సంబంధించిన వాటిని ప్రవేశపెట్టింది. సో ఇవన్నీ మీరు ఎగ్జామినేషన్ గుర్తుపెట్టుకోవాలి. దానికి రిలేటెడ్గానే ఒక ప్రశ్న, దయచేసి ఈ ప్రశ్నకు కూడా సమాధానాన్ని తెలపండి. అలాగనే ఇండియన్ ఆర్ట్ హెరిటేజ్ ఈజ్ ద నీడ్ ఆఫ్ ద మూమెంట్. దీన్ని మనం సేఫ్ గార్డ్ చేయాలి. ఇది గతంలో ఇచ్చినటువంటి ప్రశ్న, 200 పదాల్లో రాయండి. సో ఇది ఈరోజు ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్. దయచేసి దీని మీద మీ అభిప్రాయాన్ని కూడా తెలపండి. కొంతమంది ఏవో కొన్ని టాపిక్స్ చెప్పమన్నారు. ఐ విల్ ట్రై మై బెస్ట్ టు టేక్ దోస్ టాపిక్స్ ఆల్సో. థ్యాంక్ యూ.